అనిరుద్ మ్యూజిక్ కొడితే ముసలోళ్ళు కూడా డ్యాన్స్ వేయాల్సిందే. తమిళ్లో ఇప్పుడు అనిరుద్, తెలుగు వాళ్ళకి తమను, డిఎస్పి, కీరవాణితో పాటు మ్యూజిక్ అంటే తమిళ్ అనిరుద్ వైపు కూడా చూస్తున్నారు. కానీ టాలీవుడ్లో మనటికి తీరని అన్యాయం జరిగింది. మ్యాటర్ ఏంటంటే బాహుబలి లెవెల్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన అజ్ఞాతవాసి బిస్కెట్ అయింది. మనందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా ఫస్ట్ షో నైట్ 1 గంటకి వెళ్ళినప్పుడు మా వెనక సీటు వాళ్ళైతే అన్నయ్య వచ్చే ప్రతి ఎలివేషన్కి పేపర్లు వేద్దామని బస్తా పేపర్లు తెస్తే ఎలా తెచ్చారో అలా ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు. అండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఓకే, కానీ కొన్ని సీన్స్ లో అనిరుద్ మ్యూజిక్ బాగానే అనిపించినట్లు ఉంటది, కానీ అంత ఇంపాక్ట్ చూపించలేదు. సాంగ్స్ అయితే బాగుంటాయి, అవి కూడా వేరే లెవెల్ ఏం కాదు. లైక్ విక్రమ్, జైలర్ అంత తోపు లెవెల్ కాదు కదా బాబాయ్. మన గురూజీ ఏమో అజ్ఞాతవాస్ అప్పుడు బాగా మాట్లాడి ఎన్టీఆర్ అరవింద సమేతకు కూడా త్రివిక్రమ్ అనిరుద్తో ఇంకా ఈ సినిమాకి కూడా నువ్వే కొడుతువులే, మాస్ బాగా కొడతావుగా అనిరుద్ నువ్వు అన్నారంట. అలా అనిరుద్ధికి చెప్పి కొన్ని ట్యూన్స్ కూడా ఇద్దరు కలిసి క్రియేట్ చేశారంట. ఇక ఆ తర్వాత అజ్ఞాతవాసి బిస్కెట్ అవడంతో గురూజీ ఇట కాదులే అని, నీ వల్ల కాదులే అనిరుద్ అని అరవింద సమేత మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసేశారు. మన అనిరుద్ధికి కూడా బాగా కాలింది. ఇక్కడ అరవింద సమేతలో తమన్కి కూడా కంబ్యాక్ అయ్యి లక్కీ ఛాన్స్ కొట్టారు తమన్. స్టిల్ ఇప్పటికీ తమన్ మంచి ఫామ్లో ఉన్నాడు బాబాయ్ అరవింద సమేత నుండి ఇప్పటి వరకు. కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం అనిరుద్తో ఇవేం పట్టించుకోకండి, నెక్స్ట్ నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తా అన్నారని మాట ఇచ్చారంట. త్రిబుల్ ఏమో పక్క కీరవానే కదా, జక్కనికి అక్కడ స్కోపు అస్సలే ఉండదు. అందుకే ఇప్పుడు దేవరాలో అనిరుద్ధికి ఒక రకంగా ఎన్టీఆర్ రికమెండేషన్ తోటే మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధిని పెట్టుకున్నారు. ఫస్ట్ పోస్టర్ మ్యూజిక్కే గూస్ బంప్స్ తెప్పించాడు. మొన్న ఇంటర్వ్యూలో అనిరుద్ ఏమన్నాడంటే, దేవరా మ్యూజిక్ విన్నాక ఆ తర్వాత ఏ సినిమా వచ్చినా దేవరా మ్యూజిక్ అంత బాగుంటుందా అన్న రేంజ్ లో ఉంటది బాబాయ్ అన్నారు. మన ఊహకి కూడా అందదంట బాబాయ్, మ్యూజిక్ ఆ లెవెల్లో ఉంటదంట. నెక్స్ట్ దేవరా గ్లిమ్స్ కి మీకు మైండ్ మ్యాడ్ అవుద్ది అన్నారు. మన అనిరుద్ మ్యూజిక్ అంటే ఎవరెవరికి ఇష్టమో అలా కామెంట్ చేయండి. గురూజీ, త్రివిక్రమ్ మరియు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసి, దేవరా మూవీ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.